ఎనీ అకేషన్ టైంలో మన ఇంట్లో ఎనీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, అన్ని బర్త్డేస్ కానీ మ్యారేజెస్ కానీ ఇలాంటి ఫెస్టివల్ టైంలో కూడా మనం ఈజీగా ఈ లడ్డు అనేది స్వీట్ మనం చేసుకోవచ్చండి. 1 డే బిఫోర్ చేసుకోవచ్చు, లేదు అంటే అదే రోజు అయినా ఒక ½ అన్ అవర్ కేటాయిస్తే ఈజీగా అయిపోతుంది, హెల్తీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చెట్టు తీసుకొచ్చాను, ఆర్గానిక్ది. సో వీటిని అన్నిటిని మనము నెమ్మదిగా తురుముకోవాలండి. నేను ఒక క్వాంటిటీ వచ్చేసి ఒక 1 కప్పు వరకు అయితే చేస్తున్నాను ప్రజెంట్. తక్కువ మట్టుకు మనం ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీతో తీసుకోవచ్చు. అయితే ఈ కొబ్బరి ఎంత క్వాంటిటీతో ఉంటుందో మనము బెల్లానికి కూడా అంతే క్వాంటిటీతో తీసుకోవచ్చండి. ఈ విధంగా మనకి పొడి పొడిగా అయిపోయింది కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని మొత్తాన్ని తీసేసుకుందాము. బెల్లాన్ని మనం ఈజీగా తురుముకోవచ్చండి. ఈ విధంగా ఒక ప్లేట్ పైన పెట్టుకొని నైఫ్ తోటి నెమ్మదిగా మనము ఈ విధంగా చేసామంటే బెల్లం తురుము అనేది ఈజీగా వస్తుంది. దాన్ని పగల కొట్టడం అలాంటివి చేయకుండా ఈ విధంగా చేస్తే మనకి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఇప్పుడు దీని అంతటిని మనము మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇప్పుడు ఈ కొబ్బరి అదేవిధంగా బెల్లాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాము. ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచి నేను డైరెక్ట్గా ఇందులో యాడ్ చేస్తున్నాను. అయితే ఎప్పుడైనా మిక్సీ పట్టేటప్పుడు వేసామంటే దాని ఫ్లేవర్ అనేది మొత్తానికి పట్టుకుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనము బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు మెత్తగా అయిపోవాలండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందులోకి నెయ్యిని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేస్తున్నాను. ఇందులోకి కాజును ఒక 10 పీసెస్ వరకు యాడ్ చేస్తున్నానండి. వీటిని ఈ విధంగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ నెయ్యిలోకి మనము గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని కూడా యాడ్ చేసి మనం నెమ్మదిగా ఇందులో కలుపుకోవాలండి. ఈ విధంగా వేంపుతూ ఉండాలి దగ్గరికి వచ్చేంత వరకు. అప్పుడు మనకి దీనిలో ఉన్న పచ్చివాసన అనేది పోయి దాని ఒక మంచి ఫ్లేవర్ అనేది ఏర్పడుతుందండి. ఈ విధంగా కంటిన్యూగా మనం కలుపుతూనే ఉండాలి, అడుగంటనివ్వకుండా చూసుకోవాలి. ఈ విధంగా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు నువ్వులను కూడా కొద్దిగా గుప్పెడంత వరకు తీసుకున్నానండి. వీటిని కూడా ఇందులోకి యాడ్ చేస్తే మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు పూర్తిగా మనము గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ కట్టేసి ఇందులోకి నువ్వులను యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యిని మనం చేతికి రాసుకొని ఇప్పుడు మనము లడ్డూలుగా మనము చేసుకోవచ్చు. మనం ఎనీ షేప్లో చేసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా రౌండ్ బాల్స్గా కూడా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా, అంటే అసలు నోట్లో వేస్తే ఇలా కరిగిపోయేలాగా ఉంటుందండి. చెప్పడం కాదు కానీ దాన్ని టేస్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయమని చెప్తున్నాను. అయితే కాజును ఈ విధంగా ఫైనల్గా మనం ఇందులోకి కొద్దిగా ప్రెస్ చేసి పెట్టుకోవచ్చు. కొద్దిగా మనము కలర్ఫుల్గా ఉండాలంటే మనము కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి లడ్డు అనేది వచ్చేసిందో. అయితే దీన్ని మనము మినిమం ఒక 2-3 డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకంతకు మించి అయితే ఉండదు. 3 డేస్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మనము ఇలా ఒక గాజు పాత్రలో మాత్రం స్టోర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ.